హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మెదక్ చర్చ్కి అయితే వెళ్తున్నాం. సో ఈరోజు వచ్చేసి 3 బైక్స్ మీద అయితే వెళ్తున్నాం. అండ్ టోటల్ పీపుల్ వచ్చేసి 4 మెంబర్స్. అండ్ హియర్ ఈస్ ది ఫేవరెట్ ఆఫ్ ఆల్ ద పీపుల్, రాజ్ మనోహర్ ఈస్ హియర్. అండ్ చరణ్ ఈస్ హియర్. అండ్ వీ హ్యావ్ హియర్ ఎక్కడైతే లవర్ బాయ్ ఆదర్శ్ విత్ R15M. సో ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మెదక్ చర్చ్ అయితే మనకి అరౌండ్ 90 కిలోమీటర్స్ అయితే ఉన్నది. సో లెట్స్ గో. ఆదర్శ్ది నంబర్ ప్లేట్ అయితే ఊడిపోతుంది, సో ఫిక్స్ చేస్తున్నారు. రైడ్ అన్నాక ఏదో జరుగుతూ ఉంటుంది ఇలాంటిది, ఇవన్నీ సహజమే. నువ్వేం చేస్తున్నావు? బ్యాగ్ లో పెట్టేసుకో పర్లా. పోలీసు అడిగారనుకో, ఎదర్ నంబర్ ప్లేట్ ఎంచుకోవడానికి వెళ్తానంటే వెనకాల నుంచి ఇంకొకటి గుద్దేయడం చెప్పడమే. ఏమండు అడిగి ఏంటంటే జస్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే బండి రిజిస్టర్డ్ దొబ్బిందని అది. మన 3 బళ్ళు కట్టుకోవచ్చు. నా ఫేవరెట్ బైక్ ఇది. ఎంత పెద్ద బైక్ చూడండి, ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్ ఇది. పొద్దున నీ గోప్రో ఇచ్చింది. ఫస్ట్ గోప్రో మైక్, ఇప్పుడు నెంబర్ ప్లేట్. రాత్రి నాకు ఇచ్చింది ముందు అడ్వాన్సే. పిచ్చి వచ్చింది తెలుసా లిటరల్లీ నాకు. అది కనిపించకపోతే ఇంక పెట్టడానికి ఉండదు అది. వ్యూ చూడండి అసలు అదిరిపోయింది. ఎలా ఉంది అసలు? పోలే అదిరిపోలే. సో మెదక్ చర్చ్కి అయితే వచ్చేసాము ఇప్పుడే. మా వాళ్ళు ఫ్రెండ్ వెళ్ళిపోతున్నారు. ఇది చర్చ్ ఎంట్రన్స్. అది మెదక్ ఫోర్ట్ అనుకుంటా. మెదక్ ఫోర్ట్ అది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెదక్ చర్చ్కి అయితే వచ్చాం. సో ఇక్కడైతే మనం చూస్తే దీన్ని కెథడ్రల్ చర్చ్ అని కూడా అంటారు మెదక్ చర్చ్తో పాటు. సో ఇప్పుడు మనకి చర్చ్ లోపల అయితే మనకి వీడియోస్ తీయడం అయితే అలౌ లేదు. ఇప్పుడు మనం చర్చ్ చూస్తే ఇది ఏషియాస్లోనే 2nd లార్జెస్ట్ చర్చ్ ఇది. సో లైక్ 1900s అయితే కట్టారు ఇది. సో మనం చర్చ్ చుట్టూరు చూసుకుంటే మనకి గ్రీనరీ అయితే చాలా ఉన్నది అండ్ ఏరియా కూడా చాలా పెద్దది ఉన్నది. సో ఇది మన చర్చ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే లైక్ చాలా ఓల్డ్ అనమాట. లైక్ అండ్ ఈ చర్చ్ లోపల కూడా లైక్ 3 గ్లాసెస్తో పాటు అండ్ ఇంగ్లాండ్ నుంచి గ్లాస్ తెప్పించి అనేది ఫ్రేమ్ అది తయారు చేశారనమాట. లైక్ లోపల 3 జీసస్ పిక్చర్స్ అనమాట. సో ఈ చర్చ్ అయితే కట్టడానికి లైక్ 1900s వాళ్ళకి అరౌండ్ 14 lakhs అయితే అయ్యిందంట ఖర్చు. సో ఆ టైంలో 14 lakhs అనేది చాలా ఎక్కువ.
అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగున్నది చూస్తే. సో ఇది వచ్చేసి మనం చర్చ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం మనం. సో నేను మీరు చుట్టుపక్కల చూస్తే లైక్ గ్రీనరీ అయితే చాలా బాగున్నది. ఇది వచ్చేసి చర్చ్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇది మీరు ఆ గ్లాస్ చూసుకుంటే అది ఇంగ్లాండ్ నుంచి అయితే తెప్పించారంట అది లైక్ అది ఆ టైంలో. సో ఇది ఏంటంటే లైక్ సన్ రైస్ అయితే ఎప్పుడైతే దాని మీద పడతాయో లైక్ లోపల అనేది బ్యూటిఫుల్ వ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ గ్లాస్ ఉన్నారు కదా, అలాగైతే ఇది సెంటర్ గ్లాస్ ఇది. సో లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఉన్నాయి అన్నమాట. సో వ్యూ అనేది సన్ రైజ్ పడితే లోపల చాలా బాగుంటుంది. సో కానీ లోపల అలో లేదు కాబట్టి సో వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సో మనం ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు, లైక్ చాలా పెద్ద ఏరియా ఇది చర్చ్. ఇది అయితే ఇందాక సెంటర్ గ్లాస్ అనేది చూపించాను కదా, ఏదైతే మధ్యలో ఉన్నదో లైక్ జీసస్ గ్లాస్. సో ఇది రైట్ సైడ్ గ్లాస్ అనమాట ఇది. సో అలా మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నది, కానీ లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ లేదు. సో ఇటు సైడ్ అయితే చూడవచ్చు మనం ఈ గ్లాస్. నేను మీకు లోపల తీసిన ఒక 2 ఫొటోస్ కూడా చూపిస్తా. సో ఇలా అయితే మనం చర్చ్ ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే చర్చ్ ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది ఆర్కిటెక్చర్ చూసారు ఎంత బాగుందో ఇది. లైక్ ఇది 100 years చరిత్ర కలిగిన చర్చ్ ఇది. సో ఆర్కిటెక్చర్ అయితే చూడవచ్చు ఎంత బాగుంది. అండ్ చుట్టూరు గ్రీనరీ కూడా చాలా బాగుంది. చుట్టూరు ఇది గార్డెన్ అండ్ ఇది అయితే ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడైతే వీడియో అయితే క్విక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఏ పికాక్స్ అబ్బా భలే ఉన్నాయి. పికాక్ భలే ఉంది చూసావా. పికాక్ చూడు. ఇది మనం చూసుకుంటే తెలంగాణలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇరిగేషన్ డ్యామ్స్ ఇది. సో ఇప్పుడైతే వాటర్ అయితే అంతగా లేదు వానలు ఆగిపోవడం వల్ల. సో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నది. సో ఇక్కడైతే మేము చెప్పాం కదా 4 people అయితే వచ్చాం. మెయిన్ కూడా వన్ ఆఫ్ ద యూట్యూబర్. అండ్ మీ యూట్యూబ్ నేమ్ వచ్చేసి మనోహర్ రైట్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో ఇది వచ్చేసి పోచారం డ్యామ్ వ్యూ చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. వాటర్ లెవెల్ అయితే కొంచెం తక్కువ ఉన్నది, అంటే మరీ తక్కువ ఏం లేదు కానీ పర్లేదు. సో లైక్ రెయిన్స్ వస్తే అటుపక్క మనకి డ్యామ్ వాల్ అనేది ఉన్నది కదా, సో వాటర్ అనేది అటుపక్కకు ఫ్లో అవుతుంది. సో మేము అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాం, కానీ వాటర్ అయితే ఏం లేదు. అక్కడ హలో ఫ్రెండ్స్, ఇందాకడైతే నేను మీకు చూపించాను కదా డ్యామ్ అనేది. ఇందాక మేము ఉన్నదైతే అక్కడ ప్లేస్. సో అక్కడి నుంచి అయితే ఈ వాల్ పైకి అయితే ఎక్కించాము. ఇది డ్యామ్ వాల్ ఇది. సో ఇక్కడైతే వాటర్ ఫుల్గా లేకపోవడం వల్ల సో ఇది మాకు ఎక్కే ఛాన్స్ అయితే దొరికింది. యాక్చువల్గా వాటర్ అయితే ఎప్పుడైతే ఇది ఫ్లో అనేది లైక్ ఈ లెవెల్ అయితే రేజ్ అవుతుందో ఈ వాటర్ అంతా ఇటుపక్కకి అయితే వెళ్తుంది, మొత్తం ఇటుపక్కకి. లొకేషన్ చూసారా ఎంత బాగుందో ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనకి పికాక్స్ కూడా చాలా ఉన్నాయి. సో మేము ఇక్కడికి బైక్స్ మీద రావడం వల్ల సౌండ్కి అయితే వెళ్ళిపోయినాయి మొత్తం. లొకేషన్ అయితే చాలా బాగున్నది. ఇంకొక వాల్ ఉన్నది, సో బైక్కి వెళ్ళడానికి లేదు ఆ చివరి వరకు. సో ఇక్కడికైతే వెళ్ళగలం. అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా వేరే ప్లేస్ ఏదైనా దగ్గరలో ఏమన్నా ఉన్నదేమో చూసి సో అక్కడికైతే రన్నింగ్ అయిపోయింది. హనీబీస్ని ఎవరికి వెలిగినట్టున్నారు, మొత్తం వచ్చేసినాయి అవి. డబ్బకి డ్యామ్ మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం. ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి. అవి అక్కడి నుంచి వచ్చింది నేను చూసా, అలా వచ్చినాయి. నేనేది అనుకున్నా ఒకేసారి వచ్చినాయి, అలా వెళ్ళిపోతున్నాయిలే. కొడతా హాస్పిటల్లో తెలుసా చాలా గట్టి గుచ్చుకుంటుంది స్టింగ్ అది.
అటుపక్క వెళ్ళి స్ట్రైట్ మనం గేర్ వేసుకుంటే ఏం పర్లా, హెల్మెట్ పెట్టుకుని బ్యాలెక్లా వేసుకుంటే ఉంది, ఏం రావు. గ్లౌజులు కూడా ఉంటాయి, కుట్టే ఛాన్స్ లేదు, మొత్తం కవర్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నిజాం సాగర్ డ్యామ్కి అయితే వచ్చాం. సో ఈ డ్యామ్ మనం చూసుకుంటే ఇది 1923లో నిజాం 7th కింగ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఈ డ్యామ్ని అయితే నిర్మించారనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఫీట్ వచ్చేసరికి మనకి 1400 ఫీట్ ఉంటుంది అప్రాక్సిమేట్, అండ్ 29 TMC వాటర్ వరకు హోల్డ్ చేస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు ఇది వాటర్ ఫుల్గా లేకపోవడం వల్ల సో మనకి డ్యామ్ గేట్స్ అయితే ఏమీ ఓపెన్ చేయలేదు. అండ్ ఈ డ్యామ్ గేట్ వచ్చేసరికి మనకి ఇది డ్యామ్ లెంత్ అనేది అరౌండ్ 3 kilometers వరకు లెంత్ ఉన్నది. అండ్ గేట్స్ వచ్చేసి లైక్ అరౌండ్ 12 గేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం మనం 5th గేట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ ప్రతి గేట్ దగ్గర అయితే గేట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ డ్యామ్లో ఉన్న వాటర్ అంతా మెయిన్లీ లైక్ నిజామాబాద్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్లో పీపుల్ జనాలకి మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనమాట ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే లైక్ డ్యామ్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల సో వాటర్ అనేది లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి కిందన వాటర్ అయితే కొంచెం లైట్గా వస్తుంది కదా లైక్ డ్యామ్ గేట్స్ నుంచి. సో వాటర్ వచ్చి ఇక్కడ స్టోరేజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి పైనుంచి అయితే కనబడుతున్నాయి, మీ కెమెరాలో కనబడుతున్నాయో లేదో తెలియదు కానీ లైక్ చాలా పెద్దగా ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి ఫిషెస్ అయితే ఇక్కడ. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాటర్ కూడా ఉన్నది చాలా. సో మనం లెఫ్ట్ సైడ్ అయితే చూసుకుంటే మనకి వాటర్ దగ్గర అటుపక్క కూడా ఫిషింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది రోడ్ అనేది లైక్ వెహికల్స్ వెళ్ళే రోడ్డే ఇది, కానీ ఇక్కడ కలెక్టర్ వాళ్ళు వస్తున్నారని చెప్పి సో ఈ రోడ్ అయితే బ్లాక్ చేయడం జరిగింది. సో నేను మనోహర్ బ్రో అయితే లైక్ అక్కడ కొంతమంది అయితే వాచ్మెన్ కింద ఉన్నారు. సో వాళ్ళని అయితే లైక్ పర్మిషన్ రిక్వెస్ట్ చేసి సంథింగ్ ఏదో చేసి ఎలా అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఈ 3 kilometers మొత్తం ట్రావెల్ చేసి లైక్ మీకు మొత్తం వీడియో అయితే చూపించగలను మీకు. ఇక్కడ కనుక మనం చూసుకుంటే డ్యామ్ పక్కనే లైక్ పార్క్ అనేది కట్టారనమాట. సో పిల్లలు అనేది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి లైక్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది, రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఇది అయితే పార్క్ లైక్ డ్యామ్ పక్కనే ఉన్నది. ఇక్కడైతే లైక్ పిల్లలు వస్తే ఫ్యామిలీస్తో పాటు ఇక్కడ వీకెండ్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలామంది కూడా వస్తున్నారు, లైక్ ఫుడ్ అది కూడా వాళ్ళు క్యారీ చేసుకొని వస్తున్నారు, వాటర్ అవన్నీ తెచ్చుకొని లైక్ చిన్న గార్డెన్ పార్టీ లాగా. సో ఇక్కడైతే పార్క్ మధ్యలో విగ్రహం అయితే ఉన్నది, నవాబ్ నవాజ్ జంగ్ బహదూర్. సో ఈయనైతే నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది ఈయనే కట్టించారనమాట 1923లో. సో ఇక్కడ ఆయన రిమెంబరింగ్ కోసం ఇక్కడ విగ్రహం అయితే కట్టారు. ఇక్కడ చూస్తే మీరు పాజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అయితే చదవచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి పిల్లలు అయితే చాలామంది అయితే ఆడుకుంటున్నారు, చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అక్కడ వాళ్ళు గార్డెన్ పార్టీ కూడా చేసుకుంటున్నారు, లైక్ ఫుడ్ అయితే తెచ్చుకొని లంచ్. ఇక్కడ చిన్న వే కూడా ఉన్నది, బాగుంది ఇది. సో అక్కడికి వెళ్ళి లైక్ వ్యూ మొత్తం చూడొచ్చు.
ఇక్కడైతే స్నానాలు ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ. హలో ఎవ్రీవన్, అగైన్ అయితే మనం మళ్ళీ ఏడుపాయలు అనే ప్లేస్కి వచ్చాము. అంటే ఇక్కడ ఇది చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ అన్నారు కానీ మేము ఇక్కడికి వచ్చాము. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది మాత్రం వన్ సైడ్ ఇది. సో ఇంకొక సైడ్ కూడా ఉన్నది కానీ లైక్ అక్కడ చూడడానికి అంత బాగాలేదని చెప్పి సో మేము వీడియో అయితే క్యాప్చర్ చేయట్లా. సో ఇటు సైడ్ అయితే బాగుందని చెప్పి మీకు ఓన్లీ జస్ట్ ఇటు సైడ్ చూపిస్తున్నా. లైక్ అటుపక్క అంత ఎక్స్పెక్టెడ్ అయితే లేదు. సో మీకు అందుకే యూట్యూబ్లో ఆ వీడియో అనేది పెట్టట్లేదు అటుపక్కది. సో ఇటుపక్క అయితే మీరు లైక్ చూడవచ్చు లైక్ ఏమున్నాయి అనేది. ఇటుపక్క అనేది వాటర్ ఫ్లో అవుతుంది కిందకి. సో మీకు టైం ల్యాప్స్ అయితే టైం ల్యాప్స్ అయితే వస్తుంది.